హలో అందరికీ దిస్ ఈజ్ నవ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. నేను మీషో నుంచి ఒక క్యాన్కన్స్ కట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్ తోనైతే తీసుకున్నాను. చాలా వీడియోస్ చూసాను, చాలా రివ్యూస్ చూసి మరీ ఆర్డర్ చేశాను. కానీ నాకే ఎందుకు ఇంత దరిద్రంగా వచ్చిందో అర్థం కాలేదు. అందరు చాలా బాగా వచ్చిందని చెప్పారు. మేబీ నేను వాళ్ళు తీసుకున్న డీలర్ దగ్గర కాకుండా వేరే డీలర్ దగ్గర ఆర్డర్ పెట్టానేమో, అందుకని చెప్పేసి ఇది రిటర్న్ చేసేసి మళ్ళీ వేరేదైతే నేను ఆర్డర్ చేశాను. అది వచ్చాక ఎలా ఉందో కూడా రివ్యూ ఇస్తాను. ఇదైతే అస్సలు బాగాలేదు. నాకు ఈ క్యాన్కన్స్ కట్ 500 పడింది. నేను దీనికి చాలా మనీ పెట్టాను అనిపించింది. అంత మనీకి ఇది వర్తే కాదు అసలు. ఇంతకుముందు మా మమ్మీ స్టిచ్ చేసింది నాకు ఒక క్యాన్కన్స్ కట్. ఒక శారీ పెట్టికోట్కి క్యాన్ తీసుకొని అది స్టిచ్ చేశారు. ఇంకా అదే చాలా బాగా అనిపించింది. అది ఇంకా తక్కువ కాస్ట్లో అయిపోయింది నాకు. ఇది 500 పెట్టి తీసుకున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు అస్సలకి. అంత వరస్ట్గా వచ్చింది. ఎవరు కూడా తీసుకోకండి అని అయితే చెప్పను, కానీ నేను తీసుకున్న డీలర్ దగ్గర ఇలా వచ్చిందేమో అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా వేరేది పెట్టాను. అది వచ్చాక అయితే నేను మళ్ళీ రివ్యూ ఇస్తాను. చూసారు కదా, అసలు నేను ఇప్పుడు క్యాన్ వేసుకోక ముందు ఎలా ఉందో అది ఇంకా వేర్ చేసాక కూడా అలానే ఉంది. అస్సలు బాగాలేదు. క్యాన్కన్స్ కట్ వేసుకున్నా వేసుకోకపోయినా ఒకేలా ఉందనిపించింది నాకు. ఇంతకు ముందు స్టిచ్ చేయించుకున్నదే మంచిగా అనిపించింది. అది వేసుకుంటే మంచిగా బుట్టలాగా వచ్చేది. ఇది వేసుకుంటే అసలుకి ఏం అనిపించట్లేదు. ఇలాంటి క్యాన్కన్స్ కట్ తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే అని చెప్తాను. నాకు తెలిసి క్యాన్కి 3 లేయర్స్ నెట్టెడ్ అనేది ఇచ్చారు. అందులో చాలా స్మూత్గా ఉంది నెట్ అనేది. మనకి క్యాన్కి యూజ్ చేసే గట్టి నెట్ ఉంటుంది కదా, అది కాదు. చాలా స్మూత్ నెట్ అయితే యూజ్ చేశారు. అందులో ఏమన్నా ఫాల్ట్ ఉండొచ్చు అనిపించింది నాకు. దానివల్ల కూడా ఇలా ఉందేమో. అలాగే మనకు ఒక రింగ్ లాగా ఇచ్చారు. లోపల ఒక క్రేప్ ఫ్యాబ్రిక్కి రింగ్ అనేది ఇచ్చారు. అది కూడా కొంచెం బాగాలేదు, బెండ్ అయిపోయింది. అస్సలు నచ్చలేదు.